మహాని ఎలా అయినా సరే ఒప్పించి రిసెప్షన్‌లో కనీసం ఒక 5 నిమిషాలైనా కూర్చోబెట్టాలని చక్రి అనుకుంటాడు. కానీ మహా మాత్రం ఎక్కడా ఛాన్స్ ఇవ్వదు. ఇప్పుడు మీరు వెళ్లి మీ వాళ్ళకి నిజం చెప్తారా లేదా అని చక్రిపై గట్టిగా అరుస్తుంది మహా. లేదండి, ఇప్పుడు నేను చెప్పలేను. ఎందుకంటే ఈ రిసెప్షన్ జరగదని తెలిస్తే మా వాళ్ళు చాలా బాధపడతారు. నలుగురిలోనూ నవ్వుల పాలైపోతారని చక్రి చెప్తాడు. అయినా మనకి ఒక్క మాట కూడా చెప్పాలనే ఇంగితం మీ వాళ్ళకి లేదా అని మహా నోరు జారుతుంది. సరిగ్గా అప్పుడే అమ్మా లోపలికి రావచ్చా అని మాధవ తలుపు కొడతాడు. అమ్మా, మీ నాన్నగారికి బానే ఉందని తెలిసిన తర్వాతే ఈ ఏర్పాట్లు చేశాం. నిన్ను కష్టపెట్టాలని కాదమ్మా. నలుగురిలోని నువ్వు ఈ ఇంటి కోడలివి అనే గౌరవం నీకు దక్కాలని చేశాం. అంతే. ఇదిగో మీకోసం కొత్త బట్టలు కూడా తీసుకొచ్చాం. ఈ చీర కట్టుకుని రెడీ అవ్వమ్మా అని చెప్పి మాధవ బయటికెళ్ళిపోతాడు. మాధవ ఇలా చెప్పి వెళ్ళగానే మహా ఫీల్ అవుతుంది. అయ్యయ్యో, ఇలాంటి మంచి మనిషిని కూడా ఒక మాట అనాల్సి వచ్చిందే. నాకు చిన్నప్పుడు ఒక మావయ్య ఉండేవాడు. ఆయనకి నేనంటే ప్రాణం. ఆయన ఇప్పుడు లేరు. ఆయన చూపించిన ఆత్మీయత ఇప్పటికీ నా గుండెల్లో ఉంది. అలాంటి ఆత్మీయత ఇన్నాళ్లకి మీ అన్నయ్యలో చూశాను. అలాంటి వ్యక్తి దగ్గర నేను నిజం దాయలేను. వెళ్ళి నిజం చెప్పండి. ఆపద్ధర్మంగా మీరు తాళి కట్టారు. ఆపద నుంచి బయటపడ్డానికి నేను తలవంచాను. అంతేకాని ఇది నిజమైన పెళ్లి కాదు. శాశ్వతంగా ఒకరికి భార్యగా నీ మీద ముద్రపడ్డం నాకు ఇష్టం లేదు అంటూ మహా తెగేసి చెప్తుంది. దాంతో చేసేదేమీ లేక సరేనంటూ చక్రి బయటకు వస్తాడు. మరోవైపు రిసెప్షన్లో ఏర్పాట్లు జనాన్ని చూసి తాయారు కుళ్ళుకుంటూ ఉంటుంది. ఎలాగైనా ఈ రిసెప్షన్ ఆగిపోతుందన్న వార్త వినాలని కావాలని చుట్టూ ఉన్న వాళ్లను రెచ్చగొడుతుంది. ఏంటి ఇంకా ఇక్కడే వెయిట్ చేస్తున్నారు? వాళ్ళు పిలిచిన వెంటనే వచ్చేయడమేనా? అసలు ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుందంటే మీరెలా నమ్మారు? వచ్చి ఎంతసేపు అయింది? పెళ్లి కొడుకు కూతురు వచ్చారా లేరా అంటూ తాయారు నోరు పారేసుకుంటుంది. ఇంతలో మాధవ వాళ్ళని చూసి ఆప్యాయంగా పలకరిస్తాడు. అయ్యో అత్తయ్య, పెద్దనాన్న ఎప్పుడొచ్చారు? రండి కూర్చోండి. కాసేపట్లో రిసెప్షన్ మొదలవుతుంది. శుభమా అని చక్రి పెళ్లి చేసుకున్నాడు. మనసారా వాళ్ళని ఆశీర్వదించండి అని మాధవ అడుగుతాడు. ఇక చక్రి ఒకసారి బయట పరిస్థితి ఏంటో చూద్దామని ఓ లుక్కేస్తాడు. వామ్మో, జనాలంతా ఫుల్లుగా వచ్చేశారు. ఇప్పుడు రిసెప్షన్ లేదు పొమ్మంటే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారని చక్రి భయపడతాడు. ఇంతలో మాధవ, కేశవ్ ఇద్దరూ వస్తారు. ఒరే, ఏంట్రా ఇంకా రెడీ కాకుండా అలా నిల్చున్నావు? వెళ్ళి మహాని కూడా తయారవమని అంటూ ఉంటాడు మాధవ. చక్రికి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా నిల్చుంటాడు. ఏంట్రా, మనం గొడవ పడ్డామని ఫీల్ అయిందా అని కేశవ అడుగుతాడు. అదేం లేదురా, వాళ్ళ నాన్నకి బాలేదు కదా, దాని గురించి ఆలోచిస్తుంది అంతేనని చక్రి అంటాడు. ఇంతలో అన్నయ్య, ఈ రిసెప్షన్ జరుగుతుంది కదా అని కన్నా వచ్చి అడుగుతాడు. హా హా అంటూ చక్రి తలాడిస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.